దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తిరుపతి లడ్డూ ప్రసాదం వ్యవహారం చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుబ్రహ్మణ్యం స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. అట్లే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా పార్టీ తరపున ఒక పిటిషన్ వేసినారు. దీనిపైన నిజానిజాలు నిగ్గు తేల్చాలని. ఈ నేపథ్యంలో ఏమవుతుంది అనే విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. పురుషోత్తం గారు, ఏమవుతుంది, ఏంటి పరిస్థితి? అంటే చేరాల్సిన స్టేట్కి చేరింది ఈ సమస్య. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం జ్యుడిషియరీ తప్ప పొలిటికల్గా కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు లడ్డులో నాణ్యతలు, లడ్డులోని పవిత్రత, ఆడ జరుగుతున్న వ్యవహారాలు అనేది సాకుగా పెట్టుకొని, సెంటిమెంట్తో ప్రజలకున్న మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఒకరి మీదకు ఒకరు రాజకీయంగా చుట్టుకోవడం అనే రాజకీయం చేసేసినారు ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా వీళ్ళ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని మనం ఆశించలేము. కానీ ముగింపు పలకాల్సింది ఇంకా రాజకీయ పరిష్కారం కాదు, లీగల్ పరిష్కారమే. అది దురదృష్టం. మామూలుగా రాజకీయ పరిష్కారం మంచిది, కానీ వీళ్ళు వ్యవహరించే సీరు వల్ల లీగల్ పరిష్కారం జరగాలి. లీగల్ పరిష్కారం జరగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వమే కోర్టులకి అప్పీల్ చేయాలి. మీరు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ చేసి రిటైర్డ్ జడ్జియో హైకోర్టు జడ్జియో ఏదో చేయాలి. ఆ పని ప్రభుత్వం చేయకపోగా సిట్ అన్నారు, తన పరిధిలో సిట్ వేసుకుంటా ఉన్నారు. సిట్ వేసుకోవడంతో కొంత ఆందోళన వచ్చింది. సిట్ వేస్తే ఏమవుతుంది? సహజంగా వాళ్ళు కావాల్సిన అధికారి వేసుకుంటారని విమర్శ ప్రతిపక్షం చేస్తుంది. వాళ్ళు ఈ 6 నెలల్లో 3 నెలల్లో సిట్ ఎన్ని రోజులు రిపోర్ట్ అని ఇవ్వచ్చు. ఈరోజు నేరుగా సుబ్బారెడ్డి గారిని ఒక నెల తర్వాత వచ్చి ప్రశ్నిస్తారు. ఆయన లోపల ఏం చెప్తాడో బయట ఏం చెప్తాడో మనకు తెలియదు. బయట దాని మీద ఒక 6 రోజులు చర్చ. ఆ సుబ్బారెడ్డి అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక ఆయన, ఇట్లా 1 సంవత్సరం కూడా విచారణ చేస్తారు. కాబట్టి ఇది బాగుంది అనుకుంటే లాగుతారు కదా రాజకీయంగా. అధికార పార్టీలు అడ్డ చేస్తారు. ప్రతిపక్షం ఏం చేస్తుంది? దాంట్లో ఏమొచ్చినా చంద్రబాబు రాయిచ్చాడు అంటుంది. ఇట్లా మొత్తం వ్యవహారం కంపవుతుంది. అందుకని దీన్ని మార్చుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళడం ద్వారా దీనికి ముగింపు వస్తుందని ఎందుకు నమ్ముతున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు సొంత అనుభవం రమణ దీక్షితుల వ్యవహారంలో ఆయన కోర్టుకు ఇది ఆయన విచారించాడు. ఏం తేలింది? చివరకు ఆయనే స్వయంగా చీఫ్ జస్టిస్కి లెటర్ రాశాడు. మేము ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మడం లేదు, ఈ రాజకీయ కారణాల రీత్యా. పింక్ డైమండ్ విషయం రమణ దీక్షితులు చేసినటువంటి తవ్వకాలు గుప్త నిధుల కోసం. కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి మీరు చీఫ్ జస్టిస్గా జోక్యం చేసుకొని మీరే విచారించి, మీరంటే కోర్టు, మీరు విచారించి నిజానిజాలు భక్తులు చెప్పండి. అంటే మమ్మల్ని నమ్మట్లేదు ప్రజలు, మీరు చెప్పండి అని చెప్పినాడు. ఇప్పుడు ఎట్లా నమ్ముతారు? అప్పుడన్నా పింక్ డైమండ్ అవన్నీ వ్యవహారాలు వాళ్ళు ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా మీరే ఆరోపించేసినారు. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పోయి కలిపేసినట్టుగా చెప్పేసినారు. ఇప్పుడు ఇంకోటి నమ్ముతాడు? కానీ సహజంగా దాని కింద ఉన్న అధికారులు నువ్వు జడ్జిమెంట్ చేసిన తర్వాత ఇంకేమంటారు వీళ్ళు అంటారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల నేపథ్యం, గత అనుభవాల నేపథ్యంలో కోర్టులు జోక్యం చేసుకోవడంతో పరిష్కారం కాదు. ఇప్పుడు కోర్టులో కూడా మీరు ప్రస్తావించిన సుబ్బారెడ్డి గారు వేశారు, సుబ్రహ్మణ్యం సావు గారు వేశారు. అదేవిధంగా ఒక ఢిల్లీకి సంబంధించిన ఒక భక్తుడు కూడా వేశాడు. 3 పిటిషన్ సుప్రీంకోర్టు ముందు ఉంది. నా అంచనా ప్రకారం కోర్టు జడ్జీలకున్న ఒత్తిడి రీత్యా సిట్టింగ్ జడ్జి వేయచ్చు, వేయకపోవచ్చు. లేదా సెంటిమెంట్ 140 కోట్ల మంది హిందువుల మనోభావాలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి సీరియస్నెస్ అనుకుంటే వాళ్ళు సిట్టింగ్ జడ్జి కూడా వేయచ్చు, లేదా రిటైర్డ్ జడ్జి వేయచ్చు. ఇంకా లేదా అనుకుంటే హైకోర్టుని ఆదేశించి మీరు జడ్జి అలాట్మెంట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. లేకపోతే సిబిఐకి ఆదేశించవచ్చు మీరు విచారణ చేయమని. ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. సిట్ అయితే జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. ఖచ్చితంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు మొండోళ్ళు, వాళ్ళు గట్టిగా ఉంటారు. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన నమ్మిన విషయం పట్ల చివరికి నిలబడతాడు. జయలలిత జైలు పోవడానికి ఆయనే కారణం. అంత మొండోడు, ధైర్యవంతుడు, సొంత రాష్ట్రంలోనే భయపడినోడు, ఇతర విషయాలు భయపడడు. కాబట్టి ఆయన వేయడం అనేది మంచిదైంది. ఖచ్చితంగా దీనికి ఒక ముగింపు కోర్టు ద్వారా జరుగుతుందనే నమ్మకం అయితే నాకు కలిగింది. అదే పరిష్కారంగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లా ఇతరత్ర ఏమన్నా సుప్రీంకోర్టు మనకు ఒక పరిష్కారం చూపినవి ఏమన్నా ఉన్నాయా అట్లా మనం అంటే ఇప్పుడు నమ్మడానికి అనేది? అంటే కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని పరిష్కరించినటివే ఉంటాయా అంటే వీళ్ళు వేయాలి కదా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జికి ఏమని ఎవరు ఇవ్వలేదు. వేసుంటే ఖచ్చితంగా జడ్జిమెంట్ ఏమవుతుందంటే, ఇప్పుడు దీంట్లో మామూలుగా టెక్నికల్గా పరిష్కరించే అంశాల్లో జడ్జిలు చేయలేరు. మళ్ళీ వాళ్ళు టెక్నికల్ కమిటీ వేసుకోవాలి. ఇక్కడ కూడా అది ఇప్పుడు ఈ సమస్య అయితే నాకు తెలిసి 1 నెలలో సెటిల్ చేసేస్తారు. వెరీ సింపుల్. ఏంటి? టెస్టులు పంపించాలి, కలిసిందా లేదా, దీని వెనకాల ఏం జరిగింది, టెండర్ ప్రాసెస్లో ఏం జరిగింది, 2-3 పాయింట్లే కాబట్టి చాలా ఎర్లీగా ఇప్పుడు ధర్మారెడ్డిని విచారించి ఇవన్నీ పెద్ద అవసరం ఉండదు. నోటీసులు ఇస్తారేమో సమగ్రం కోసం, కానీ ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం లభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎంతునే ఈ సిట్ కంటే అది బెటర్ కదా.
సిట్ కన్నా బెటరు, మోర్ బెటర్, సిబిఐ కన్నా కూడా మోర్ బెటర్. అదే అంటే సిట్టులో పనిచేసే అధికారి పని చేయలేడని కాదు, మళ్ళీ జడ్జి వచ్చినా అధికారుల యొక్క రిపోర్ట్లే, కానీ వాళ్ళ నాయకత్వం ఇస్తున్న లీడర్షిప్ మీద అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు గారి మీద అనుమానాలు ప్రతిపక్షానికి ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అనుమానం వాళ్ళకు ఉన్నాయి. ఆ అధికారుల మీద కూడా ఒత్తిడి వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాకని. అందుకని వాళ్ళు ఎఫిషియన్సీ మీద ఎవరికి ఏమి డౌట్ లేదు, జరుగుతున్న రాజకీయ నేపథ్యం లీడర్షిప్ మీద ఉన్న ఆందోళన తప్ప వాళ్ళ ఎఫిషియన్సీ మీద ఎవరికి ఏమి అనుమానాలు లేవు. సరే పురుషోత్తం గారు, ఇప్పుడు ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే వైసీపీ తరపు లాయర్ ఉన్నాడు కదా, ఆయన ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినారు. ఆ పంది కొవ్వు దానికి సంబంధించి అది రేట్ ఎక్కువ, ఎక్కడైనా రేట్ తక్కువ ఉండేది కలుపుతారు కానీ ఎక్కువ ఉన్న దాంట్లో, ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్న దాంట్లో కలుపుతారా అని ఆయన చేసిన కామెంట్స్ దుమారని చెప్తున్నాయి. ఎందుకు ఇంత బుర్ర లేకుండా చేసినారు? అంటే మతిలేని మాట్లాంటారు కోర్సు, మన మామూలు రాయలసీమ భాషలో మతి ఉంది అంటారు, బుర్ర ఉందని మర్యాదగా అంటాం, మతి లేనివాడు అని కొంచెం మాటు భాషలో అంటుంటావు. ఆయన మతి లేని భాష మాట్లాడినాడు అనుకుంటున్నాను నేను. పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన లాయరు. అవును, కేవలం సమస్యే కాదు, రాజకీయం కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీ, సమస్య పరిష్కరించాలి, పొలిటికల్ పార్టీ లక్ష్యాలు కూడా నెరవేరాలి. ఇప్పుడు సమస్య యుద్ధం చేసేటప్పుడు నీ ప్రత్యర్థి దేంతో వస్తున్నాడు, ఏ ఆయుధంతో వస్తున్నాడు, దానికి సంబంధించి నువ్వు ప్రత్యర్థిగా ఆయుధంతో పోవాలి. నువ్వు యుద్ధంలో గెలవాలనుకుంటే, వద్దనుకుంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లే, అంతే కదా, రాజీలో పడిపోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ రాజకీయంతో నీ పైకి వస్తూ ఉంది. ఆ సెంటిమెంట్తో పరిగణనలో తీసుకుని నువ్వు సెంటిమెంట్గా ఉన్న విషయాలు ఉన్నట్టుగా మాట్లాడాలి, చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. నాకు వాడితో సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అదేదా, వాడు ఏమనుకుంటే నేను అనుకునేది నేను చెప్తానంటాడు. అన్ని వేళ కుదరదు అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేజర్ అలిగేషన్స్, రిపోర్ట్లో ఏముంది, లీగల్ ఏంటి, లేకపోతే సాంకేతికంగా ఏంటి అని ఏమైనా మాట్లాడుతున్నారా? నువ్వు క్రిస్టియను, కరుణాకర్ రెడ్డి కూతురు క్రిస్టియన్కి పెళ్లి చేసేసినాడు, అయిపోయింది. దీనికి ఏమైనా శాంటిటీ ఉందా? లేదు. కానీ ప్రజల్లో ఏమైనా ఒక చిన్న అవును కదా క్రిస్టియన్ కాబట్టి చేస్తుంటాడేమో అనుకుంటే ప్రమాదం కదా అని వాళ్ళు ఆ రాజకీయం చేస్తున్నావు కదా. దీనికి ప్రత్యామ్నాయంగా నువ్వు కూడా క్రిస్టియన్ అని చెప్పని నేను అన్నాను. నా పాయింట్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఆర్గనైజ్. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఏం చెప్తాడు, కల్తీ జరిగింది అని చెప్పేది. కల్తీ అంటే ఎందుకు చేస్తాం, ఖర్చు తగ్గించుకోవడం చేస్తాం అంతే. 1000 రూపాయలు జరిగే వస్తువుని ఏదన్నా ఇతర వస్తువులు డ్యామేజ్ కాకుండా కల్తీ చేసేస్తే 100-200 తగ్గితే మనకు ఆదాయం కదా అని. అంతే కదా, ఖర్చు పాలల్లో నీళ్లు కలుపుతాం, ఎందుకు కలపం కదా అనేది నిజం, దాని ఎవరు కాదనరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వారు చెప్పిన పాయింట్ కూడా అదే. అంటే ఇప్పుడు వీళ్ళు జంతు మాంసాలకు సంబంధించిన కొవ్వు కలిసిందని ఆరోపిస్తున్నారు కదా, అది రెడ్యుక్లస్. ఎందుకంటే జంతు మాంసం ధర పందికైతే ఎంత ఆ లెక్కలేదో చెప్పినాడు. ఇది నెయ్యి కన్నా ఎక్కువ రేటు ఉంది, నెయ్యి కన్నా తక్కువ రేటు ఉండే దాన్ని కలిపి లాభాలు పోట్టుకుంటారు, దానికి ఎక్కువ రేటు ఉంటాడు. ఇంకా ఆడి కాకుండా నెల్లూరు అయిన కదా ఎటకారం ఎక్కువైపోయి ఇత్తడిలో బంగారు కలపం కదా, ఎందుకంటే రేట్ ఎక్కువ, ఇతర తక్కువ అని కాదు, బంగారు రేట్ ఎక్కువ, దీని దాన్ని కలుపుతామా, ఏమన్నా బుద్ధి ఉందా గిద్దుందని మాట్లాడినాడు. లాజిక్ నువ్వు కోర్టులో ఏం మాట్లాడతావు తెలియదు, కానీ ఇది లాజిక్గా రాజకీయంగా లాజిక్గా కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఆవు ఇత్తడి, పంది మీ దృష్టిలో బంగారు. అంటే ఆవు అనేది హిందువుల పవిత్రమైన ఆవుని మీరు పందికి గొప్పది అనుకుంటారా? ఇది నిన్నటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఇటు కొన్ని మీడియా ఛానల్కి ఏమీ దొరకట్లేదు మధ్య. అంటే దీంట్లో పట్టు లేదు. ఒక 2 రోజులు 3 రోజులు నెయ్యి గురించి మాట్లాడతారు, 3వ రోజు ఏం మాట్లాడతారు, రిపోర్ట్ తెచ్చి అరెస్ట్ అయ్యా అంటాడు. జగన్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టాడో చర్య తీసుకున్నాను అనగానే ఇంక తీసుకో, నువ్వే అధికారంలో ఉండవు అనే చర్చ వచ్చేస్తుంది. అప్పటి నుంచి సెంటిమెంట్ పోతున్నారు. ఆ సెంటిమెంట్ తోడు ఈ పెద్ద మనిషి మాట్లాడడంతో నిన్నంతా డిబేట్లు చూసినా అవే డిబేట్లు. సుధాకర్ రెడ్డి గారు హిందూ మతాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు విషయం పోయింది, నీ నెయ్యి పోయింది, అన్నీ పోయింది. అంటే ఇవన్నీ కోర్టులో ఏమి ఉండవు, కానీ రాజకీయంగా ప్రజల్లో కూడా ఉంటాం కదా. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు రెడ్డిక్లస్ ఆర్గ్యుమెంట్ చేశాడు. నిజం చెప్పుండొచ్చు కాక సందర్భం సైతం ఉంటుంది. కాబట్టి ఇది సమయం ఏమీ లేకుండా, కాబట్టి సమయం సంబంధం లేకుండా నేను కరెక్ట్ అనుకుంటే అదే చెప్తా, నేనేం చేస్తున్నా అదే చెప్పి జగన్ గారు అదే చెప్పింది. నేను అనుకుంటుంది నేను చేస్తా, వాడు ఏమనుకుంటే నాకేమనుకున్నాడు, వాడు అనుకుంటుందే ఎక్కువైంది, ఓడిపోయినావు. 10% అటు ఇటు అయింది. నువ్వు ఇతరులు అనుకునేది కూడా మనం పట్టించుకోవాలనుకుంటే కొన్ని మేనేజ్ చేసుకుంటే గెలుచుండొచ్చు, ఓడిపోయినా గౌరవప్రదంగా ఓడిపోయింటారు. వాడు ఏమనుకుంటానా కూడా వాడు అనుకున్నట్టు పోయినారు.
ఇప్పుడు ఇట్లే అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన స్పోక్స్ పర్సన్ బొలవల రవికుమార్ గారు ఊరికే ఎందుకు మాట్లాడినాడు? బూత్కి దీనికి ఏం తేడాలే. బూత్ అనేది అసభ్యం, ఇది అసందర్భం. అసందర్భం అసంభవం తప్ప దీనిలో ఏమి తేడాలే. వాళ్ళు బూత్ మాట్లాడినారు, ఇలా అర్థమైన మాటలు మాట్లాడారు. బొలవల రవికుమార్ చెప్పిన మాట ఇప్పటికైనా వినండి. ఇని ఏం చెప్పాడు? స్పోక్స్ పర్సన్స్కి ట్రైనింగ్ చేయండి స్వామి, మీరు ఏం మాట్లాడుతున్నారో అది మాట్లాడు. చూడక నీ వ్యతిరేక మీడియా ఉంది, నీ వ్యతిరేక మీడియా వాళ్ళు డిఫరెంట్ ఛానల్స్, డిఫరెంట్ మేనేజ్మెంట్, అందరూ ఒకే లైన్లో ఉంటారు. ఆయన మాట్లాడిన దానికి కాంట్రవర్సీలు ఎక్కడ కనపడదు. వాళ్ళు మీడియా ఛానల్లే 3-4 అయినా 3-4 మేనేజ్మెంట్ల మధ్య తేడాలు ఉన్నా అంత బాగున్నారే, మీరు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు ఇంత గందరగోళంలో ఉన్నారంటే మీకేం కోఆర్డినేషన్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి విషయాలు జాగ్రత్త తీసుకోకపోతే అనవసరమైన సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టడం అనేది మంచి పరిణామం. సుప్రీంకోర్టు ఒక పరిష్కార మార్గం చూపుతుందని పురుషోత్తం రెడ్డి గారు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కామెంట్స్ వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తాయి అనేది పురుషోత్తం గారి అభిప్రాయం.